బుడ్డి కాల్ చేసింది. సరే ఏంటో కనుక్కుందాం. హాయ్ బుడ్డి. హాయ్ సిరి. ఏంటి బుడ్డి ఇలా కాల్ చేసావు? ఏంటి సంగతి? ఏం లేదు సిరి, నాకు చాలా బోర్ కొడుతుంది. నువ్వేం చేస్తున్నావు అడుగుదామని చెప్పి కాల్ చేసిన. అవునా బుడ్డి, నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. అప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను తెలుసా. అవునా, సరే ఒక పని చేద్దాం. నేను మీ ఇంటికి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుందాం సరేనా? ఓకే బుడ్డి, ఎలానో వస్తుంది కదా, నేను అంతలోగా ఫుడ్ రెడీ చేస్తాను. పిజ్జా తింటుంది బుడ్డి మంచిగా, సో పిజ్జా రెడీ చేద్దాం. ఏ శ్యామ్ బాబా ఎవడీడు? అమ్మాయి బొమ్మ ఉంది, శ్యామ్ బాబు అని పేరుంది. సరే చూద్దాం ఎవరు. హలో, ఎవరండి శ్యామ్ బాబు గారు? ప్యూరీ, నేను శ్యామ్ బాబుని కాదు, మ్యాగీని. నా డాడీ ఫోన్ నుంచి కాల్ చేసా. ఓ మ్యాగీ నువ్వా? నేను ఎవరో అనుకున్నాను. ఓకే ఏంటి మ్యాగీ చెప్పు. ఏం లేదు ప్యూరీ, నాకు ఇంటికాడ చాలా బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చి ఆడుకుందాం అనుకుంటున్నా ప్యూరీ. ఓ అవునా మ్యాగీ, ఒక్క నిమిషం ఆగు, నేను ఒక 1 minute లో నీ ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓకే ప్యూరీ, నేను వెయిట్ చేస్తూ ఉంటా, త్వరగా ఫోన్ చేయి. అయ్యో ఏంటి ఫ్రెండ్స్ ఇలా జరిగింది? ఇప్పుడే నేను బుడ్డిని పిలిచాను అండ్ ఇప్పుడే మ్యాగీ ఫోన్ చేసింది. యాక్చువల్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ స్కూల్లో కూడా ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చారంటే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరేస్తారు. వామ్మో ఇద్దరిని కలిపి పిలిచినందుకు ముందు నిన్ను పొడి చేస్తా ప్యూరీ. వామ్మో, వద్దు బుడ్డి ప్లీజ్, ఒక్కసారికి నన్ను వదిలేసేయ్ బుడ్డి.